తెప్పియడమే కాక గవర్నర్ అపాయింట్మెంట్ సీఎం పేజ్ తీసుకోలేదా? ఏది మన రైట్స్ కమిషన్ కూడా పర్మిషన్ తీసుకోలేదా? మంత్రి గారు ఇంటికి వచ్చి చెప్పిన అధ్యక్ష కేవలం పాపం వీళ్ళు పెట్టే బలవంతానికి వాళ్ళు ఏం బెదిరించినో కానీ వాళ్ళ జీవితాలతో కూడా మీరు ఆడుకున్నారు. ఓకే రైట్, వాళ్ళకి పాపం ఏదో హాస్టల్ కల్పించారు, విద్యా బుద్ధులు నేర్పిస్తాం, వాళ్ళకి అన్యాయం జరిగిందన్నారు కదా. ఒక్క మాట నేను మనవి చేస్తున్నా, ఎవరది వాకాడు వాకపల్లి గిరిజనులు 11 మంది మహిళలు కోంబింగ్కి వచ్చినటువంటి అక్కడ పోలీసు వాళ్ళంతా కూడా మాకు రేప్ చేశారు, మేము బతకలేము, మా ఇంట్లో భర్తలంతా వెలేశారని చెప్తే మీ గవర్నమెంట్ ఏం చేసింది సార్? మీ ప్రభుత్వం ఏం న్యాయం చేసింది సార్? చివరికి నాగిరెడ్డి సంబంధించిన కార్యదర్శి ఇది అన్యాయం జరిగింది, అక్కడ ఎస్పీని తీసేయండి, కలెక్టర్ తీసేయండి, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, పాపం మాకు అన్యాయం జరిగిందని ఓపెన్గా మహిళలు వచ్చి చెప్తే పట్టనట్టుంటమే కాక ఈ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి ఏమీ జరగలేదని సర్టిఫికెట్ ఇవ్వడం, ఏ విధంగా దర్జన గిరిజన బడుగు బలైన వర్గాల్ని అణిచివేస్తున్నారు, గొంతు నొక్కుతున్నారు. ఒక్కసారి దీన్ని బట్టి అర్థమవుతుంది. చాముండేశ్వరి ఎవరైతే క్రీడాకారులు ఉన్నారో అధ్యక్ష గారికి వచ్చి స్వయంగా చెప్పారు, ఏమని చెప్పారంటే మమ్మలను ఒక్క నిమిషం శైలజానాథ్ గారు 1 minute. ప్లీజ్ కంక్లూడ్, యూ హ్యావ్ టు కంక్లూడ్. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు వచ్చేది అన్ని వర్గాల వాళ్లకు మేలు చేస్తామనే ఉద్దేశంతోనే వస్తాయి అధ్యక్ష, సంతోషం. దాంట్లో భాగంగా ఈవెన్ నారాయణ షెడ్యూల్ కాస్టు, తర్వాత మన అబ్దుల్ కలాం మైనారిటీ, అదేవిధంగా బాలయోగి, ప్రతిభాభారతి, సరే తెలుగుదేశం పార్టీ పక్షాన బ్రహ్మాండమైనటువంటి వాతావరణం ఏలేదా మీకు తెలియదా? అదంతా కాదు, నేను దాని జోలి పోవట్లేదు అన్నారు కాబట్టి నేను చెప్తున్నా. పెద్ద ఆయన నువ్వు కూడా కొద్దిగా మా పట్ల జాలితో ఉండమని కోరుతున్నాను. వివిధ రాజకీయాలు వేరు, రాజకీయాలు మాట్లాడినప్పుడు నేను రాజకీయాలు మాట్లాడడం లేదు, నాకు అవసరం కూడా లేదు. కానీ చూడు ఒక విషయం గమనించాలి, ఈ సభలో నేను ఇండిపెండెంట్గా కూడా ఇట్లా శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉండండి, నేను ఒక్క రోజు నిద్రపోకుండా ఈ సభలో ఆమరణ దీక్ష 6 రోజులు 7 రోజులు చేశాను. చివరికి నా ఆరోగ్యం కూడా ఇవాళ షుగర్ బీపీ రావడానికి కారణం నేను నిత్యం చేసేటువంటి పోరాటంలో భాగం, అది కూడా పెద్దలు గమనించాలి. అయితే ఈ కేసు వరకు నేను చెప్తున్నా అధ్యక్ష ప్లీజ్ కంక్లూడ్. అధ్యక్ష ఒక విషయాన్ని అధ్యక్ష నేను ఒకటే మాట చెప్తున్నా అధ్యక్ష, లేదా కేరళ అమ్మాయిల్ని అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఒక దళితుణ్ణి మీరు పిలిస్తే రాకపోతే ఇప్పుడు అది కాదు, మీరు అంటున్నారు కదా ఒక అమ్మాయిలు వాళ్ళు మీదేసుకుంటారా అని నిన్న మన హోంమంత్రి గారు చెప్పారు. అమ్మాయిలు నింద వాళ్ళు చేయకుండా మీదేసుకుంటారా అని చెప్పారు. అమ్మా నేను ఒకటే మనస్సాక్షి ఒకసారి ఆలోచన చేయి, ఇక్కడ మానభంగం అన్నారు, మర్డర్ అన్నారు, ఇవన్నీ ఎక్కడ బాయ్? చివరికి చెయ్యి పట్టుకున్నారనే కాడికి వస్తారు మీరు. అంటే చెయ్యి వాస్తవంగా రామారావు పట్టుకోలేదని నేను చెప్తున్నా, రాజశేఖర్ రెడ్డి రామారావు చెయ్యి పట్టుకునే ప్రయత్నం చేస్తే వద్దన్నందుకు కేసు అని నేను చెప్తున్నా. ఇది అవునా కాదా మీరు ఆలోచించండి. గిరిజన మహిళలు రేపు చేసిందని చెప్పినా సరే, ఊరు నుంచి వెళ్ళాల్సినా సరే మీ ప్రభుత్వం పట్టుకోలేదు. సిబిసిఐడి ఎంక్వైరీ ఎందుకేలా అధ్యక్ష? చాముండేశ్వరి కేసు మీరు సిబిసిఐడి ఎందుకేలా? ఎవరు అడిగారు సిబిసిఐడి? దీనికి అయేష కేసులో ఏం జరిగింది అధ్యక్ష? మానభంగం జరిగింది, హత్య జరిగింది, మళ్ళీ మానభంగం జరిగిందని మీరే చెప్తున్నారు. ఎవరెవరైతే దాన్ని ఇన్వాల్వ్ అయి ఉన్నారో తల్లి ఘోష ఈ రాష్ట్ర వ్యాప్తంగా అనిపించినా ఈ ప్రభుత్వానికి చెవికి పట్టలేదు అధ్యక్ష. అదేవిధంగా సిబిసిఐడి లేదు, ఎందుకే లేదు? ఇక్కడ ఏం జరగని దానికి ఇంత ప్రతిష్టకు పోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నేను ఒకటే మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష, ముఖ్యమంత్రి గారు అదిరిచ్చో బెదిరిచ్చో ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులనే కానీ లేదు అట్టడుగు వర్గాల శాసనసభ్యులు ఏమైనా చేయొచ్చని ఆలోచన ఉంటే అది ఆయన మనసులోంచి తీసేసుకోవాలని నేను కోరుతున్నా. అంతేకాదు కదా, అదేవిధంగా అధ్యక్ష ఒక విషయాన్ని ఎందుకు సార్ ఏం సార్ మాట్లాడివరా మా భావాలు చెప్పండి సార్, దయించండి, కొంచెం దయించండి సార్ స్పీకర్ గారు, దయించండి. ఇంతకంటే అల్లరి చేసేటువంటి కార్యక్రమాలు వస్తారే, ఒక కుటుంబాన్ని దళిత జాతిని అవమానపరిచే రీతిలో నోరు మూసుకొని కూర్చోమంటారా?
నేను ఒక మాట మనవి చేస్తాను. దాదాపు 30 నిమిషాలు మాట్లాడారు సార్, ఒక్క పర్వాలేదు. మీరు వాళ్ళకు కూడా ఇవ్వండి సార్. వాళ్ళకు కూడా ఇవ్వండి సార్. నేను ఒక మాట మనవి చేస్తున్నా. ముఖ్యమంత్రి గారు మేము 80 మంది ఎమ్మెల్యేలను పోయినప్పుడు, నేను 90 మంది పోయినప్పుడు మేము దీనంగా చెప్పింది ఒకటే చెప్పాను. మీరు ఆలోచించండి, మీరు పెద్ద మనసుతో ఆలోచించండి. జరిగిన దాన్ని కూడా మీరు ఈ విధంగా చిత్రీకరించి మీకు ఎవరో మిస్గైడ్ చేస్తున్నారండి. ప్రతిపక్షంలో మీరు ఉన్నప్పుడు మీరు ఎట్లా పోరాటం చేశారో మా పార్టీ నాయకుడు కానీ మేము కానీ అదే రీతిలో మేము ఫైట్ చేస్తున్నాము. దయచేసి విషయాన్ని మీరు అర్థం చేసుకొని కేసు లేకుండా కేసు పెట్టడం న్యాయం కాదు. అదేవిధంగా సిబిసిఐడి ఎంక్వైరీని వెంటనే మీరు విత్డ్రా చేసుకోమని చెప్పాను. నేను ఇవాళ కూడా నేను మనవి చేస్తా ఉన్నా, ఏ మాత్రం మానవత్వం ఉన్నా ఈ ప్రభుత్వము వేసి జరగబోకుండా ఈ ప్రభుత్వం వెంటనే విత్డ్రా చేసుకోవాలి.